హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో నేను మీకు లాంగ్ ఫ్రాక్ అయినా సరే, అంబ్రెల్లా ఫ్రాక్ అయినా సరే, ఫ్రాక్ ఏదైనా సరే ఇలా అప్ అండ్ డౌన్ వచ్చినప్పుడు ఎలా సరి చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ను నేను ఇలా వాల్కు హ్యాంగ్ చేసుకున్నాను. ఇలా హ్యాంగ్ చేసుకొని మనకు అప్ అండ్ డౌన్స్ ఎంతవరకు ఉన్నాయనేసి మనం ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకు అప్ అండ్ డౌన్స్ ఎక్కడ వరకు ఉన్నాయని కరెక్ట్గా తెలిసిపోతుందండి. చూడండి, ఇక్కడ చూడ అప్ అండ్ డౌన్లో ఇది చాలా పైకి ఉంది. ఈ లేయర్ అనేది, ఈ లేయరు మనకు పాయింట్ అన్నమాట. ఏదైతే పైకి ఉంటుందో ఆ పాయింట్ దగ్గర నుంచి మనం కరెక్ట్గా కటింగ్ చేయాలి. దానికోసము మనము చూడండి, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఇలా చేత్తో ఇలా కొంచెం కొంచెం సర్దుకుంటూ రండి. తర్వాత స్కేల్ ఇలా పెట్టుకోండి. చూడండి, ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఇలా స్కేల్ సహాయంతో మనము ఇలా కింద వరకు కరెక్ట్గా ఆ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు లెంత్ ఉంది కదా, ఆ పాయింట్ వరకు ఇలా తీసుకోవాలి. ఏ పాయింట్ అంటే పైకి వస్తుందో క్లాత్, ఆ క్లాత్ దగ్గర మనకు కావాల్సిన పాయింట్ అన్నమాట. అక్కడ నుంచి స్కేల్ వచ్చేసి ఇలా స్ట్రైట్గా పెట్టేసి ఒక పీస్ సహాయంతో ఇలా మార్కింగ్ అనేది మనం చేసుకోవాలి. ఇలా మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకునేసి కట్ చేసామంటే మనకు అనీవెన్గా ఉండే క్లాత్ అనేది స్ట్రైట్గా వస్తుందండి. ఇది వచ్చేసి మా స్టూడెంట్ ఒక అమ్మాయి అంబ్రెల్లా ఫ్రాకు కటింగ్ చేసి కుట్టిందండి. ఎంత కుట్టినప్పటికీ తనకు అప్ అండ్ డౌన్ వస్తుందని నడుం దగ్గర కొద్దిగా ఫ్రిల్ కూడా పెట్టింది. అయినప్పటికీ ఎంత చేసినప్పటికీ ఇది అప్ అండ్ డౌన్ అనేది వస్తుంది. కాబట్టి నేను ఇలా మార్కింగ్ చేసి దీని ప్రాబ్లం అనేది సాల్వ్ చేశాను. చూడండి, మనకి ఇలా స్కేల్ ఒకటి తీసుకునేసి స్ట్రైట్గా పెట్టేసి మార్కింగ్ చేసుకుంటే చాలా చక్కగా వస్తుంది. నేను మార్కింగ్ చేశాను కదండి. ఇలా మార్కింగ్ చేసిన దాని వైజ్గా నేనైతే కనుక సిజర్తో ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి, మార్కింగ్ కనిపించట్లేదు, అయినా కూడా మీకు మార్కింగ్ వేసేదానికి ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఏం లేదండి, ఇలా చక్కగా సాది స్కేల్ పెట్టి స్ట్రైట్గా లైన్ వేసిన తర్వాత ఇలా వచ్చేసి పైకి ఉంది కదా ఈ పాయింట్, నా చెయ్యి దగ్గర కరెక్ట్గా ఆ లెవెల్ వరకు స్ట్రైట్గా కట్ చేయాలండి. ఇలా కట్ చేస్తే కనుక మనకు అన్ఈవెన్గా ఉండే క్లాత్ అనేది కరెక్ట్గా లెవెల్ అవుతుంది. ఇలా కట్ చేయడం వల్ల మనం తీసుకున్న పొడవు ఏమాత్రము తగ్గదండి. ఎందుకంటే ఇదంతా సాగిన క్లాత్ కాబట్టి మనకు పొడవు అనేది అస్సలు తగ్గదు. మనం కట్ చేసిన పొడవు కంటే ఈ క్లాత్ ఎక్కువ సాగింది. ఎందుకంటే అంబ్రెల్లా ఫోల్డింగ్లో కొన్ని క్లాతులకు సాగే గుణం ఎక్కువ ఉంటుంది. అలాంటి క్లాతులు ఖచ్చితంగా సాగుతాయి. సాగినప్పుడు మనము ఇలా లైన్ అనేది డ్రా చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ టైంలోనే ఇలా అంతా ఫినిషింగ్ అవ్వదు. సెకండ్ టైం ఇలా అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయో అవన్నీ కూడా మనము ఇలా ఒక స్కేల్తో ఇలా నీట్గా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా నీట్గా సాదుకుంటూ మన అప్ అండ్ డౌన్స్ ఎక్కడైతే ఉన్నాయో అదంతా కూడా మనము కట్ చేస్తూ నీట్గా క్లియర్ చేయాలి. కాస్తంత ఓపిక్గా మనం చేసుకున్నామంటే ఈ సాగినేది అనేది మనకు లేకుండా చక్కగా అనేది మనకు కటింగ్ అవుతుంది. ఇలా కట్ చేసుకోవడం వల్ల అంబ్రెల్లా ఫ్రాకు మనకు కింద పక్కన లేయర్ వస్తుంది కదా, అది చాలా నీట్గా వస్తుంది. మనమైతే చిన్న స్కేల్ తీసుకున్నాము, మరీ పెద్ద స్కేల్ తీసుకుంటే కనుక మనకు ఒక్కసారి నీట్గా అయిపోతుంది. మనకు ఆ స్కేల్ అందుబాటులో లేదు కాబట్టి ఇలా చిన్న స్కేల్ పెట్టి మీకు మార్కింగ్ చేసి చూపించాలండి. చూడండి, చక్కగా మనకు లైన్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకున్నాము. ఇంకా ఏమైనా ఎక్కడన్నా సాగి ఉందే అనుకునేదానికి మనం చేత్తో ఇలా నీట్గా సర్దేసి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మనకు అనిపిస్తే కనుక ఇలా నీట్గా స్ట్రైట్గా లెవెల్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని పీకో చేసుకున్నామంటే మనకు ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. దాదాపుగా చాలా అంబ్రెల్లా ఫ్రాకులు ఇలాగా సాగుతాయి. సాగినప్పుడు మనం ఇలా వాల్కు హ్యాంగ్ చేసుకోవాలి. దీంట్లో ముఖ్యంగా మీకు చెప్పవలసిన విషయం ఏమిటంటే, కుట్టిన తర్వాత ఎవరు తొందరపడి పీకో చేయించద్దండి. కుట్టిన తర్వాత ఒక 12 to 24 hours మనము ఇలా డ్రెస్ను హ్యాంగ్ చేయాలి. హ్యాంగ్ చేస్తే కనుక మనకు క్లాత్ సాగుతుందండి, సాగేదంతా సాగుతుంది. తర్వాత నేను చూపించినట్లు మీకు ఇలా మార్కింగ్ చేసేసి కట్ చేసి పీకో చేసుకున్నారంటే చాలా నీట్గా అనేది మనకు ఫినిషింగ్ వస్తుంది. చూడండి, మనం కట్ చేసాం కదా, చాలా చక్కగా లైన్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి నేను ఈ వీడియో చేయాలి అని అనుకున్నాను కాబట్టి ఈ వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలా మనం కట్ చేసామంటే మనకు ఈవెన్గా మనకు నీట్గా లైన్ అనేది కిందికి వస్తుంది. దీనికి పీకో చేసుకుంటే మనకు చాలా చక్కగా ఉంటుంది. ఇలా ఎవరైనా సరే ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే, అంబ్రెల్లా ఫ్రాకు అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటే మనము ఇలా స్ట్రైట్గా ఒక పెద్ద స్కేల్ తీసుకోండి. మరి పెద్ద స్కేల్ పెట్టి లైన్ తీసుకుంటే ఇంకా బాగా అంటే త్వరగా అయిపోతుంది.
నా దగ్గర చిన్న స్కేల్ ఉంది కాబట్టి నేను దాంతోనే ఇలా కట్ చేశాను. చూడండి పైన నుంచి ఇలా కింద వరకు మనకు ఈవెన్గా నీట్గా అనేది వచ్చింది. ఎక్కడే కానీ ఇంకా కింద వైపు సాగలేదు కదండి. తర్వాత చూడండి నేను పీకో చేశాను. పీకో చేసిన తర్వాత, పీకో అంటే ఏం లేదండి, జిగ్జాగ్ చేసిన తర్వాత మనకు చూడండి లేయర్స్ అనేవి నీట్గా కింద పక్కన ఉన్నాయి. ఎక్కడే కానీ అప్ అండ్ డౌన్ అనేది లేదు. ఈ రకంగా మనము పీకోను చేసుకుంటే మనకు అంబ్రెల్లా ఫ్రాక్ అనేది చక్కగా చూసేదానికి చాలా బాగుంటుందండి. ఇలా చేసి ఇచ్చినందుకు అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇలా మీరు కూడా ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కటింగ్ చేసి సాల్వ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. చూడండి మనకు ఎక్కడే కానీ ఇంత కూడా సాగలేదు, కరెక్ట్గా వచ్చింది కదా. ఇలా ఎవరైనా సరే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు కూడా ఇలా చేసి నీట్గా ప్రాబ్లంను సాల్వ్ చేసుకోండి. చూడండి ఆ అమ్మాయి పీకో వేసిన తర్వాత ఈ డ్రెస్ తను వేసుకుందండి. వేసుకున్నాక చూడండి ఒకసారి అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా ఎక్కడే కానీ మనకు అప్ అండ్ డౌన్స్ అనేవి లేవు. అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఇలా ప్రాబ్లం మీకు కూడా వస్తే మీరు కూడా సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.